జై శ్రీరామ్. మనము రామాయణంలో వానరులు ఇప్పుడు ఎక్కడున్నారు అనే ఒక వీడియోను చూసాం. ఆ వీడియోను బాగా అర్థం చేసుకున్నాం. ఆ వీడియోకి వచ్చిన ప్రశ్నలకు కూడా మనము 2 వీడియోల్లో సమాధానం విన్నాం. ఈరోజు మరొక ప్రశ్నను చూద్దాం. కుమార్ గారని రాస్తున్నారు. ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెట్టారు, అది కల్పితమా? ఎగిరి లంక చేరడం ఈ వననరులకు ఎలా సాధ్యం? ఎగిరి లంక చేరుకోవడం అనే విషయాన్ని మనం పక్షుల్లాగా ఏ విధంగా ఎగురుతారనే విషయాన్ని ఆ వీడియో చేశాం. తర్వాత లంకలో ఆంజనేయ స్వామి తోకకు నిప్పు పెట్టారు కదా, తోకకు నిప్పు పెట్టారు అనే విషయం స్పష్టంగా ఉంది కదా, మరి మీరు తోక లేదంటున్నారు, ఈ విషయం మీ గురించి చెప్పండి అని చాలా చక్కని ప్రశ్నను వేశారు. మనం శ్రీరాముని పట్టాభిషేకం పోయేటప్పుడు సాధారణ మానవుల్లాగానే శ్రీరాముని పట్టాభిషేకానికి వాళ్ళు తోక లేకుండా మనుషుల్లాగా వెళ్ళారు కదా, కాబట్టి వాళ్ళు మానవులు అని చెప్పాం. సంతోషం. శ్రీలంకలో రావణాసుని దగ్గరికి పోయినప్పుడు ఆంజనేయ స్వామి తోకకు అదే పనిగా పట్టుకొని, ఆ తోకను పట్టుకొని దానికి నిప్పు పెట్టారు కదా, మరి అది తోక కాకుంటే దానికి ఎట్లా నిప్పు పెడతారు అనే ప్రశ్న చాలా బాగా రాసినారు. దానికి సమాధానంగా తోక కాదు, అది వాలము. మనం తోక అనుకుంటున్నాం కదా, దాంట్లో ఏం రాశారు? సంస్కృతంలో వాలము అని రాశారు. తోక అని మనం తెలుగులో అర్థం చేసుకుంటున్నాం. వాలమునకు నిప్పు పెట్టారు. వాలం అంటే వాలమునకు అర్థము ఆయుధము, కత్తి అనే అర్థాలు కూడా ఉన్నాయి. మీరు గమనించండి. కత్తి, ఆయుధము అనే ఉండగా మనం తెలుగులో ఉన్న తోకను మనం తీసుకురాదు. సాధారణ మానవులు ఎగిరి లంక ఎలా చేరగలరు అన్నది నా పుస్తకంలో శాస్త్రీయంగా ఉన్నది. పుస్తకం చదివి తెలుసుకోగలరు. మీ ప్రశ్న చాలా చక్కగా ఉంది, ధన్యవాదాలని చెప్పేసి వీరి గురించే ఇంకో వీడియో కూడా, జటాయు సంపాతి ఏ విధంగా ఎగిరేవాళ్ళు, తర్వాత ఎగిరే మానవులు ఏ విధంగా ఉండేవారు అనే విషయాన్ని ఆ వీడియోలో, ఎగిరే పక్షులు, మాట్లాడే పక్షులు మనుషులు లాగా ఎలా మాట్లాడతాయి అనే వీడియోను జటాయు సంపాతి అని దాన్ని తయారు చేశాను. దీంట్లోనే ఇంకో ప్రశ్న, లంకా వాస్ బిల్డ్ బై ప్యూర్ గోల్డ్. చిరంజీవులని విభీషణుడు కూడా ఒకరు, చిరంజీవులలో విభీషణుడు కూడా ఒకరు అంటారు. ఇప్పటికీ లంకను పాలిస్తున్నారు. శ్రీరంగం వెళ్ళి శ్రీరాముని నుంచి ఇవ్వబడిన శ్రీరంగనాథుని డైలీ పూజిస్తున్నారు. జానకిరాము కాస్మిక్ ఛానల్ చూస్తే మీకు ఆ విషయము ప్రూవ్ చేశారు కూడా. ఇగో లేకపోతే అది చూడండి, వానర్ల గురించి కూడా తెలుస్తుంది అని పార్వతి గారు రాశారు. రామాయణంలో రాసినారు కదా స్వర్ణమయ లంక అని. ఇప్పుడు స్వర్ణమయ లంక భూమి మీద ఎక్కడా కనపడడం లేదు కదా. శ్రీలంక అయితే అంత మామూలుగా ఉంది, మట్టి రాళ్ళతో, కొండలతో, నదులతో నార్మల్గా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. బంగారం ఎక్కడ కనపడడం లేదు కాబట్టి ఈ లంక కాదని ఇంకో వాదం చెప్తున్నారు. కాబట్టి బంగారంతో ఉంటుంది కాబట్టి ఈ లంక కాదు అని ఒక వాదం. దానికి సమాధానంగా బంగారు లంక అనే విషయాన్ని గురించి చెప్తానండి. నా కూతురు మేలిమి బంగారమమ్మ, పుత్తడి బొమ్మ ఏమనుకుంటున్నారు అనే మాటకు అర్థం, నా కూతురు అంత గొప్పది అనే అర్థం ఎలా తీసుకుంటామో అలాగే బంగారు లంక అంటే కూడా అలాగే అర్థం చేసుకోవాలి. చిరంజీవి కుంకుమ సౌభాగ్యవతి పార్వతికి చిరంజీవి ఫలాని వరుణకిచ్చి వివాహం జరిగింది అనే సందర్భంలో చిరంజీవి అనే పదం ఎలా శుభసూచకమో అలాగే మంచివారైన విభీషణుల వారిని కూడా సంబోధిస్తూ రాసిన పదం అది. మంచివారు సదా ఉండాలనే ఆకాంక్ష అందులో వరంగా కనిపిస్తుంది. మాయానగరంగా కనిపించకుండా లంక ఎక్కడో ఉందని, కనిపించే లంక కాదని హిందువులను భ్రమింపజేయడం మంచిది కాదు. జానకిరామ్ గారి వీడియోలు అన్నీ చూశాను. పరిశోధనలు ఫలాని ఫారినర్స్ చేశారని చెప్తూ ఆధారం లేని చోట్లలో అవి మానవుని కంటికి కనిపించవని వాదిస్తే మన రామాయణం చరిత్ర అని నిరూపణ చేసుకోవడానికి పనికిరావు. చరిత్ర అని మనం నిరూపించుకోలేకపోతే అభూత కల్పన కథగానే మన చరిత్ర, రామాయణ చరిత్ర నిలిచిపోతుంది. భక్తులం మనం ఏమైనా నమ్మేస్తాం, చరిత్రగా తీర్మానం చేయాలంటే ఆ వాదన సరిపోదు. రామాయణం ఒక నిజ చరిత్ర అని మనం రూఢి చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకు మీరు పరిశోధన చేయాలి. స్పందించినందుకు ధన్యవాదాలు. విభీషణ్ వారు ఇప్పటికీ ఉన్నారని, రంగనాథ ఆలయం ఆయన ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారని మన నమ్మకం, మనం నమ్మొచ్చు. కానీ ప్రపంచం ఈ నమ్మకాలతో చరిత్ర అని మనం రామాయణాన్ని నిరూపించాలంటే వేరే చారిత్రక కోణంతోనే మనం పరిశీలన చేయాలి.
కాబట్టి అక్కడెక్కడో లంక సముద్రంలో మునిగిపోయిందని, అది ఇప్పుడు కనపడడం లేదు కాబట్టి ఆ బంగారం కూడా కనపడడం లేదు, బంగారు లంక. కాబట్టి అవి కొన్ని కంటికి కనిపించవు అని మనం అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ చారిత్రకంగా నిరూపణ చేయడానికి ఆ మాయావాదం పనికిరాదు. చరిత్రగానే మనం నిరూపించాలి. లంక ఇప్పుడున్న లంకనే శ్రీలంక. కొలతల్లో కొలచడంలో లంక 100 యోజనాల దూరం ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మన వాళ్ళు పొరపాటు పడ్డారు. సహజమే, పొరపాటు పడడం సహజమే. ఆ లంక దూరం ఏ విధంగా కొలతలు వేశారు, ఏం కథ అనే విషయాలు నా రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకంలో చక్కగా ఉంది. 2-3 వీడియోల్లో కూడా చక్కగా వివరించాను. ఈరోజు చెప్పినటువంటి 2 కామెంట్లలో ఒక కామెంటు, లంకలో ఆంజనేయ స్వామికి తోకకు నిప్పు పెట్టారు కదా, అక్కడ తోకకు నిప్పు పెట్టారని ఉంది కదా, తోక లేదని మీరు అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారంటే, వాలము అంటే ఆయుధము. వాలము అంటే ఆయుధము, కత్తి. కరవాలం అంటే చేతి ఆయుధం. వనరులకు వాలము ఆయుధం. వాలం అంటే కొరడ అని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఆ కొరడ ఒకవైపు బాగా గట్టిగా రాయిని కానీ, శాకబారిన మొద్దును కానీ కట్టి ఉంచుతారు. అది గదలాగా పనిచేస్తుంది. స్టిఫ్గా ఒక కర్రకు పెట్టిన గద మహాభారత యుద్ధం కాలంలో చూస్తాం. అది మహారాజు సైన్యాలు వాళ్ళు వాడే గదలు. వనరులు వాటిని అదే పనిగా పెట్టుకొని తిరగడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు ఒక కొరడాగే ఒక కొరడాకు ఒకవైపు మొద్దును లేదా రాతిని బలంగా కొట్టడానికి, ఏదైనా ఒక జంతువును చంపివేయడానికి కూడా దాన్ని వాడేవారు. రెండో వైపు చిలకాల కొస కలిగి ఉంటుంది. దాన్ని అదిలించడానికి, ఎవరైనా వారిని భయపించి పంపడానికి, శిక్షించి పంపడానికి దాన్ని వాడేవారు. ఇది వనరులకు తమ గురువుల ద్వారా ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి ఒక గౌరవనీయమైనటువంటి ఒక బహుమతి. ఆ బహుమతి ఎటువంటిదంటే, మనం ఒక సినిమాలో చూసాం, భుజంలో ఉన్న టవల్ కింద పడిపోతే అది అవమానం అని చెప్పేసి ఆ టవల్ కింద పడకుండా ఇంకొక హీరో వచ్చి ఆ టవల్ని తీసి అతని భుజం మీద వేసినట్టు మనం గమనిస్తాం. ఒక టవల్ కింద పడితే ఎంత అవమానం అన్నట్ల ఆ కాలంలో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వాలాయుధాన్ని, కొరడాను అతను విద్య నేర్చుకున్న తర్వాత తన వంశరక్షణకు, తన ధర్మరక్షణకు ఉపయోగపడవలసిన ఆ ఆయుధము దైవ ప్రసాదమని గురువుచే ఇయ్యబడింది కాబట్టి దాన్ని అత్యంత పవిత్రంగా, అత్యంత గౌరవనీయంగా భుజంపై వేసుకొని తిరిగేవారు. అది మళ్ళీ ఎక్కడా జారి పడిపోకుండా నడుముకు బిగించుకొని ఉండేవారు. అది కోల్పోయినాడంటే అతని వీరత్వం కోల్పోయినట్టే. అది కోల్పోయినాడంటే అతని సమాజము మీద అతనికి భక్తి శ్రద్ధ లేదని అందరూ భావిస్తారని అతను దాన్ని గౌరవంగా ఉంచుకునేవాడు. అది ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన దేవుడిచ్చిన, గురువుగారిచ్చిన ఆయుధంగా వాళ్ళు దాన్ని వాడేవారు. ఇది ఇప్పటికీ వీరభద్ర ఆలయాల్లోనూ, ఆంజనేయ స్వామి ఆలయాల్లోనూ ఒకవైపుగా పైన గౌరవంగా పెట్టి ఉంటారు ఆ కొరడాలను. మీరు వీరభద్ర ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలను కానీ వెళ్ళి చూసినప్పుడు, ప్రాచీన ఆలయాలు గ్రామాలలో ఈ యొక్క సదా గౌరవనీయ పూజా పద్ధతులు మర్చిపోకుండా ఉన్నారు కాబట్టి ఆ ఆలయాల్లో ఆ కొరడాను అక్కడ ఉంచి ఉంటారు. మీరు దాన్ని గమనించండి. అది చాలా గౌరవనీయమైనటువంటి ఒక ఆయుధం, వాలాయుధం. దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భుజంపై వేసుకొని తిరిగేవాళ్ళు. మీరు ఇప్పటికీ గమనించండి, మల్లన్న జాతరలో భుజంపై కొరడా వేసుకొని తిరిగే వాళ్ళని చాలామంది చూస్తుంటాం. అదేవిధంగా సుంకులమ్మ, ఎల్లమ్మ, అమ్మదేవతల గుడి ముందు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, నడుముకు గజ్జెలు కట్టుకొని, మీసాలు బాగా పెంచి, బూరుగు మీసాలు మెలితిప్పి, కొరడాను భుజంపై వేసుకొని అప్పుడప్పుడు చెడేల్మని వాటిని జుల్పిస్తూ వీరనాట్యం వేసే సన్నివేశాలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు ఆ యొక్క ఆచారం ఆ భిక్షకులలో కనిపిస్తుంది. అది అత్యంత ప్రాచీనమైనది. వనరులు భిక్షకులు కాదు. వాళ్ళలో చిట్ట చివరిగా మిగిలినటువంటి ఒక తెగ ఆ విధంగా ఇప్పుడు కొంత భిక్షాటన చేస్తూ మనకు కనిపిస్తుంది. ఆ కాలంలో అత్యంత గౌరవనీయమైనటువంటి ఈ కొరడా వాలాయుధము ఎక్కడా కింద పడిపోకుండా ఉండాలి.
శత్రువుల చేతికి కూడా దొరకకూడదు. శత్రువుల చేతికి ఆ కొరడా వెళ్ళిపోయిందంటే తను ఓడిపోయినట్టే, మరణించినట్టే. కాబట్టి దాన్ని శత్రువు చేతికి ఏమాత్రము అప్పచెప్పేవాళ్ళు కాదు. దాన్ని తీసుకోవడానికి వస్తే రెండో వైపున ఈ గదలాంటి ఆయుధం రాయి ఆయుధంతో రాయి కలిగినటువంటి కొరడాతో మోదేవాళ్ళు. దాన్ని పట్టుకుంటే మరి కొరడా జులుకు కలిగినటువంటి క్వశ్చని భాగంతో వాళ్ళను మోదేవాళ్ళు. ఈ ఆయుధాన్ని వాళ్ళ చేతిలో నుంచి తీసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. అత్యంత చాకచక్యంగా వాళ్ళు వాలాయుధాన్ని తిప్పి మనుషులను దగ్గర రానియకుండా వస్తే చచ్చేలాగా కొట్టేవాళ్ళు. కాబట్టి ఆ వాలాన్ని వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకు వీలు కాలేదు. కాబట్టి రావణాసుడు అంటాడు, అది ఆ వాలాన్ని అతని దగ్గర నుంచి తీసివేయడానికి వీలు కాదు కాబట్టి దాన్ని అంటించేసేయండి, అతని బలము తగ్గిపోతుంది. మామూలుగా అయితే అతన్ని చంపివేయాలని తీర్మానం చేస్తారు ఆంజనేయ స్వామిని. కానీ విభీషణుల వారు లేదు, దూతగా వచ్చిన వాడిని చంపకూడదు, కాబట్టి మీరు వేరే శిక్ష వేయండి అంటే వాలము వాళ్ళకు అత్యంత ప్రాణప్రదం కాబట్టి వాలాన్ని అంటించేసేయండి. వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి వీలు కాదు, మనం లాక్కోలేం. కాబట్టి ఆ ఉన్న చోటనే అంటించేస్తే వాళ్ళు దాన్ని పెట్టుకోలేరు, అట్లని తీసి పారేయలేరు, దాంతోపాటు అతను మరణిస్తాడు స్వయంగా అని చెప్పేసి వాళ్ళు అత్యంత ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఆ ప్లాన్ వేసి దానికి బట్టలు చుట్టి నూనె వేసి కాల్చివేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఆంజనేయ స్వామి తప్పించుకోవడం ఏ విధంగానూ మనం రామాయణంలో చూసాం. అంటే వాలము అంటే ఆయుధము, వాలాయుధము. వాలమునకు అర్థము కత్తి అనే పదం కూడా ఉంది. కత్తి అంటే ఆయుధం అని మనకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ శ్రీలంకలో తోకకు నిప్పంటించారు అని మనం తెలుగులో అనుకుంటున్నాం, కానీ వాలమునకు అగ్ని ప్రేరేపింపజేశారని సంస్కృతంలో ఉంటుంది. వాలం అంటే మనం తెలుగులో తోక అనుకున్నట్టు అనుకోవద్దండి. వాలం అంటే ఆయుధం. కాబట్టి అక్కడ అంటించినటువంటి ఆ యొక్క నిప్పు తోక కాదు, అది ఆంజనేయ స్వామి వారికి అత్యంత భక్తి ప్రపత్తితో వారి వంశాన్ని, వాళ్ళ యొక్క కుల గౌరవాన్ని, వాళ్ళ యొక్క సమాజ గౌరవాన్ని, ధర్మాన్ని నిలిపేందుకు వాళ్ళ గురువుల ద్వారా దైవ బహుమతిగా ఇవ్వబడినటువంటి ఈ కొరడాను వాళ్ళు అవమానపరుస్తూ శ్రీలంకీయులు దానికి నిప్పు పెట్టారు. దాని నుంచి నాకు నిప్పు పెట్టడం కాదు, ఈ ధర్మానికి నిప్పు పెడితే మీ యొక్క లంక కూడా నిప్పు పెట్టినట్టే అని ఆయన లంకనంతా కూడా అదే నిప్పుతో దహించి సీతమ్మ వారి దగ్గరికి వచ్చేసి ఆమెకు ప్రణామాలు చెప్పి శ్రీరాముని దగ్గరికి వచ్చి సీతమ్మను చూశాను అని విజయోత్సాహంతో చెప్పాడు. ఇది వాలమునకు నిప్పు పెట్టడం అంటే ఆయుధానికి నిప్పు పెట్టడం. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఇంకేమైనా ప్రశ్నలుంటే నేను వరుసగా తయారు చేస్తున్నటువంటి ఈ వీడియోలకు మీరు కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. నా పుస్తకంలో చాలా వివరాలు, రామాయణం చరిత్రని నిరూపించడానికి కావలసిన సమస్త సామాగ్రి పరిచయాన్ని చేశాను. రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే ఆ పుస్తకాన్ని మీరు తెప్పించుకొని చదవగలిగితే రామాయణం యథార్థం అనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఆ పుస్తకం కావాల్సిన వాళ్ళు 9393834699 అనే నా వాట్సాప్కు మీరు 150 రూపాయలు ఫోన్పే చేసి అదనంగా పోస్టేజీ ఛార్జీలు 70 నుంచి 110 వరకు మీ ప్రాంతాలను బట్టి కొరియర్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ మీరు చెప్పిన విధంగా మీకు అయ్యే ధరను మీరే తెలుసుకొని ఆ ధరను కూడా 150 రూపాయలకు కలిపి నాకు ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ను నాకు ఫోన్పే చేసి మీ అడ్రస్ను పూర్తిగా తెలియజేయండి. రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకాన్ని మీకు నేను పంపగలను. అది చదివిన తర్వాత మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మీకోసం వీడియోలు తయారు చేస్తాను. చారిత్రక రామాయణం వ్రాయడమే మనకు ముఖ్యమైన పనిగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చారిత్రక రామాయణాన్ని నిరూపించడం మనకు చాలా ముఖ్యం. లేదంటే ఇది అభూత కల్పన అని హిందూ మతస్థులు కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వాళ్ళంతా కూడా అభూత కల్పనను నమ్ముతున్నారు అనే ఈ అపవాదం తొలగించుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ప్రయత్నానికి మీరు కూడా భాగస్వాములు కండని ప్రార్థన చేస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీ రామసేతు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం. ఈ పుస్తకంలో ఒక విచిత్రమైన విషయం చెబుతాను వినండి. రామసేతు రామేశ్వరం నుండి ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ రామేశ్వరం అనేది గంధమాదనుని పర్వతంగా రామాయణంలో పేర్కొన్నారు. మరి రామసేతువుని ఎక్కడి నుండి నిర్మించారు? ఇప్పుడు తమిళనాడులోని రామనాథపురం రామాయణ కాలంలో సముద్రం ఒడ్డుగా ఉండేది. అక్కడి నుండి సముద్రం పూడుస్తూ మొదట గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు రామేశ్వరంకు వారధి కట్టారు.
శ్రీరామచంద్రుడు అక్కడే శివునికి లింగార్చన చేశాడు. అప్పటి నుండి గంధమాదన పర్వతం రామేశ్వరంగా ప్రఖ్యాతమైంది. రామనాథపురం నుండి లంకలోని తలైమన్నార్కు సరిగ్గా 100 మైళ్ళ దూరం ఉంది. రామాయణంలో 100 యోజనాలు అన్నారు కదా, అంటే దాదాపు 800 మైళ్ళు. ఈ 800 మైళ్ళు ఎక్కడి నుండి అనేది పరిశీలిస్తే సముద్రుడి రాజ్యం కొచ్చిన్. సముద్రుడు అంటే నిజంగా సముద్రం కాదు, అది ఒక రాజు పేరు. చరిత్రలో సముద్రగుప్తుడిలా అతని పేరు సముద్రుడు. ఆయనే తను ఎక్కడుండేది రామాయణంలో యుద్ధకాండ 22వ సర్గలో శ్రీరామునికి చెబుతూ, శ్రీరామ, నీవు ఎక్కుపెట్టిన ఈ బ్రహ్మాస్త్రం వృధా పోనీయకుండా మనమున్న ఈ మహేంద్రగిరికి ఉత్తరంగా ఉన్న ద్రుమకుల్యంలోని దస్యులు నా నీటిలో అనగా నా వైపు వచ్చే నీటిలో స్నానాలు చేసి మురికి నీటిని విడుస్తూ ఉన్నారు అన్నాడు. అంటే ద్రుమకుల్యం అనేది కేరళకు తూర్పుగా ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న ప్రదేశం. అది ఇప్పటికీ దివికులంగా పిలువబడుతూ నీటి సమృద్ధితో సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ పర్వత ప్రాంతంలో నుండి వర్షం నీరు సరస్సుగా మారి దివికులం సరస్సుగా, సీతాదేవి సరస్సుగా ప్రస్తుతం పిలువబడుతున్న ఆ సరస్సు ప్రధానంగా చేసుకొని అనేక చిన్న ఇతర పెద్ద నదులను కలుపుకొని కొచ్చిన్లోకి వచ్చి సముద్రంలో కలుస్తుంది. దాని పేరు పెరియార్ నది, అంటే పెద్ద నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో ఎన్నో వేల సంఖ్యలో నదులు నీరు సముద్రంలో కలుస్తుంది. కేవలం కేరళలో సముద్రంలో కలిసే ఆ నది పుట్టుక స్థానమైన దివికులం అని ఎందుకు చెప్పడం అంటే, సముద్రుడు నిజంగా సముద్రం కాదు, అది ఒక రాజు పేరు. అతను కొచ్చిన్లో నౌకా వ్యాపారం చేసే మహారాజు. విభీషణుడు శ్రీరామునితో అందుకే ఆ సముద్రుడి సహకారం మనకు చాలా అవసరం అన్నాడు. అందుకు సముద్రుడు 3 రోజుల వరకు అభ్యర్థించినా వచ్చి సహకరించలేదు. తీరా శ్రీరామచంద్రుడు సముద్రంపై వెళ్లే నౌకలపై అగ్నిబాణాలను వర్షంలాగా కురిపించగా బెదిరి వచ్చి, నా వల్ల జీవించే ఈ నౌకా సేవకులు నాశనం అయిపోతున్నారు, నేరుగా నేను నీకు సహాయం చేయలేకున్నా, అంటే నౌకల ద్వారా నీ సైన్యాన్ని లంకలోకి తీసుకెళ్లడం కుదరకపోయినా నేను వేరే రకంగా నీకు సేతువు కట్టడం, దానికి సహాయం చేస్తాను. నా సమస్య ఆ ద్రుమకుల్య వాసులను ఆ ప్రాంతం నుండి జయించి వారిని తరిమి కొట్టండి, నాకు మంచినీటి ప్రసాదించిన వారవుతారు అని వేడుకోగా, శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యంపై అంటే దివికులంపైకి విసురగా అది ఆ ప్రాంతం అగ్నికీలలకు ఆహుతై అది సముద్రుని ఆధీనమైంది. అందులో సుందరవనాలు, చక్కటి నీరు పుష్కలంగా ఇప్పటికీ ఉన్నాయి. ఇది వాస్తవం. ఇలా కాక సముద్రుడంటే సముద్రుడే వచ్చి మనిషిగా మారటం అన్నది నాస్తికులు గమనించి, రాముడు లేడు, రామసేతువు లేదు, అసలు రామసేతువు అనేది స్వతసిద్ధం, కానీ రామాయణం నిజం కాదు, అది నిజమైతే ఆంజనేయుని వానర సైన్యం ఎక్కడికెళ్ళింది అని నాస్తిక ప్రశ్నలు వచ్చిన కాలంలో నిజంగా రామసేతువు, రామాయణం ఎలా జరిగింది, రామసేతును ఎలా కట్టారు, అది నిజమా కాదా అని 2005 నుండి యథార్థం ఏమిటని పరిశోధించి 2009లో రామసేతువు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకం వ్రాసి ప్రచురించాను. చారిత్రకంగా పరిశీలిస్తే ఈ విధమైన మహత్తర విషయాలు మనకు రామాయణం ద్వారా ఎన్నో తెలుస్తాయి. మరొక గొప్ప విషయం తెలుసా? సింధు నాగరికత అంటే ప్రస్తుతం పాకిస్తాన్లోని తక్షశిల, పుష్కలావతము అనే 2 నగరాలు శ్రీరాముడే భరతుని కుమారుల కొరకు నిర్మించాడు. హరప్ప, మొహంజదారో అనే 2 పట్టణాలను శ్రీరాముడే ధ్వంసం చేయించాడు. మనము చదువుకునే పాఠ్య భాగాలలో సింధు దేశ నాగరికత ఎందుకు ధ్వంసమైందో, అక్కడ తక్షశిల, పుష్కలావన్న నగరాలు ఎందుకున్నాయో ఇవి రామాయణంలో ఉన్నాయి కాబట్టి దాచిపెట్టి చారిత్రక రామాయణాన్ని అద్భుతాలు కల్పితం చేసి రాసిన కట్టుకథగా ప్రచారం చేసి మన దేశ చరిత్రను నాశనం చేశారు. ఇందులో ఒక అద్భుతమైన ఎన్నో విషయాలు రామసేతువు ఒక చారిత్రక పుస్తకంలో చక్కగా వ్రాసి 2009లో చాలా కష్టంతో ముద్రించాను. ఈ పుస్తకం అచ్చువేసే సమయంలో కర్నూలుకు వరదలు వచ్చి కర్నూలు పాత నగరం పూర్తిగా మునిగిపోయింది. నా ఈ పుస్తకం తుంగభద్రా నదికి అతి చేరువలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చాను. ఆ షాప్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే అచ్చైన నా పుస్తకం తాలూకు పేపర్స్ మాత్రం మునగకుండా ఆ షాపులో భద్రంగా ఉన్నాయి. లక్షలు విలువ చేసే అచ్చు మిషన్లు బురదల్లో కూరుకుపోయినా రామసేతు పుస్తకం పేపర్స్ మునగకుండా ఉండడం ఆశ్చర్యం, అద్భుతం ఆ శ్రీరామచంద్రుని దయ. రామాయణంలోని అత్యంత అద్భుతమైన విషయాలు కళ్ళకు కట్టినట్లు ఈ పుస్తకంలో ఉంటాయి. ఇందులో రామసేతు ప్రాంతంపై జరిగిన పరిశోధనలు, వాటి వివరాలున్నాయి. రామాయణ కాలం ఎప్పుడు జరిగిందనే వివరాలున్నాయి. లంక పూర్వ చరిత్ర ఏంటి అనే విషయాలున్నాయి. శ్రీరాముడు ఎవరు, అరణ్యవాసం ఎందుకు అనే విషయాన్ని అక్కడ ఉంచాను. వానరులు, భల్లూకాలు నిజంగా కోతులు, ఎలుగుబంట్ల. వానరులు కోతులైతే ఇప్పుడు ఎందుకు లేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే విషయాలు చారిత్రకంగా, సైంటిఫిక్గా ఎలా నిజమో నిరూపిస్తూ రాసిన పుస్తకం. ఈ పుస్తకం వెల 150 రూపాయలు. ఈ పుస్తకాలు కావలసిన వారు 150 రూపాయలు పోస్టేజీ అదనంగా 9383834699 9393834699కు ఫోన్పే చేసి చిరునామా, ఫోన్పే స్క్రీన్ షాటు
నాకు వాట్సాప్ చేస్తే పుస్తకాలు వెంటనే కొరియర్ చేస్తాను. దయచేసి కొరియర్ చేరుకునే పట్టణ ప్రాంతాల అడ్రస్లను పంపండి. మీకు వెంటనే ఆ పుస్తకాలు చేరుతాయి. ఈ పుస్తకాన్ని మీరు కొనడం ద్వారా ఆ పుస్తకానికి వచ్చిన సొమ్ముతో చారిత్రక రామాయణాన్ని ఇంకా విపులంగా ఈ తరం నాటి పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా రాయాలని సంకల్పించాను. శ్రీరాముని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదు. జై శ్రీరామ్.